ఎంతో టేస్టీ బీరకాయ చట్నీ అండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడు బీరకాయ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత శుభ్రం చేసుకున్న బీరకాయని ఇట్లా సన్నగా ముక్కలు చేసుకోవాలి. అది వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లోనే మగ్గనివ్వాలండి బీరకాయని. బీరకాయ వేగేలోపు కొద్దిగా ఓ బేడ చింతపండు తీసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం బీరకాయ ముక్కల్ని. ఇప్పుడు 1 మినిట్ తర్వాత తీసి చూద్దామండి. ఇప్పుడు చూడు బీరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం బీరకాయ ముక్కలన్నీ. ఇప్పుడు అదే ఆయిల్లోకి పచ్చిమిర్చిని కూడా 10 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకుందాం. పచ్చిమిర్చి వేగేటప్పుడు జాగ్రత్త అండి, పగులుతాయి. ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇవి కూడా తీసేసుకొని రెండింటిని చల్లారి పెట్టుకుందాం. బీరకాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని చల్లారిన తర్వాత జార్లోకి ఉప్పు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, చల్లారి పెట్టుకున్న బీరకాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు కూడా అందులోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, ½ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా వేయించుకున్న ఆనియన్స్లోకి మనము గ్రైండ్ చేసుకున్న ఈ బీరకాయ చట్నీని వేసేసుకుందాం. వేసుకొని 1 మినిట్ బాగా వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా అండి చేసుకోవడం. ఎంతో ఈజీ బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.